Welcome back to the channel Filmy Watched. ఈ వీక్లో ఏ మూవీస్ చూడాలరా అని చెప్పి మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. మీకోసం టాప్ 8 మూవీస్ అయితే ఈ వీక్లో అయితే తీసుకొచ్చేసాను. ఈ మూవీస్ చూసిన తర్వాత అబ్బా ఫైనల్గా నాకు ఈ వీకెండ్లో మంచి మూవీస్ చూశానురా అని మీరైతే ఫీల్ అవుతారు. ఆ మూవీస్ ఏంటో చూసే ముందు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. మంచి మంచి మూవీస్ని అయితే మీరు ఖచ్చితంగా మిస్ అయిపోతారు. ఈ వీడియో చూస్తున్నందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ మామా. ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకో మరిన్ని మంచి మూవీస్ చూసేదానికి. ఇప్పుడు చూడబోయే మూవీస్ అన్ని మీరు అవుట్ సోర్స్ సైట్స్ అయితే చూడొచ్చు తెలుగు వర్షన్, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే చూడొచ్చు తెలుగు వర్షన్. నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి ఒడియం కుదిరా చడియం కుదిరా. మామ బూతులు తిడుతున్నాయని మాత్రం అనుకోబాక, మూవీ టైటిల్ ఆ విధంగా ఉంది. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో అయితే ఫస్ట్ ఒక అమ్మాయితో లవ్ లో పడతాడు. తర్వాత ఆ అమ్మాయితో అనువిధాన కారణాల వల్ల అయితే విడిపోతారు. తర్వాత ఇంకో అమ్మాయితో లవ్ లో పడతాడు, ఆ అమ్మాయితో విడిపోతాడు. ఇంకా ఫైనల్ గా ఫస్ట్ అమ్మాయితోనే మళ్ళీ లవ్ లో పడి అక్కడ ఫైనల్ గా ఏమైంది అనేది స్టోరీ ప్లాట్. మూవీ జానర్ వచ్చేసరికి కామెడీ డ్రామా జానర్లో ఉంటుంది అండ్ 2 hours 30 minutes అయితే రన్ టైం ఉంది గైస్. మూవీ అయితే ఒకసారి అయితే చూడొచ్చు మీరు వీకెండ్లో టైం పాస్ చేసేదానికి. ఈ మూవీ మీకు రైట్ చాయిస్. లిటిల్ బిట్ ఫన్నీ కామెడీతో అండ్ అంత ఎంగేజింగ్గా ఉండదు లవ్ స్టోరీ, బట్ లిటిల్ బిట్ బాగానే ఉంటుంది. మూవీ చూస్తున్నంత సేపు సరదాగా ఫన్నీగా సాగిపోతూ ఉంటుంది. ఫాద్ ఫాసిల్ గారు అయితే యాక్టింగ్, ఆయన హ్యూమరస్ బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. మూవీ అంత ఎంగేజింగ్ గా అంత ఇంప్లిమెంటింగ్ గా ఉండదు, బట్ కామెడీ వేలో ఫన్నీగా అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మూవీలో లవ్ స్టోరీ ఏమన్నా అంత బాగా గ్రిప్పింగ్ గా ఎమోషనల్ గా ఉంటదంటే లేదు. అండ్ మూవీ మొత్తం అయితే మీకు ఫన్నీ వేలోనే ఉంటది. మూవీని అయితే మీరు వన్స్ అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది గాయస్. నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి ఘాటి. ఏంద్రా ఈ గతి అనే మూవీ సంగతి ఏందో చూద్దాం. మూవీ మెయిన్ లీడ్ రోల్ లో ఫీమేల్ లీడ్ గా అయితే మన స్వీటీ అనుష్క గారు అయితే నటించారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 36 minutes అయితే ఉంది. యాక్షన్ డ్రామా అండ్ క్రైమ్ జోనర్ లో. మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ ఏం లేదు, గంజాయి అమ్ముకొని మంచి చేస్తారనమాట. ఇందులో నాకు మూవీ మొత్తానికి సెకండ్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్ గా ఇంప్లిమెంటింగ్ గా బాగుంది అనిపించింది. అంటే ఒక మంచి మెసేజ్ తో మూవీని అయితే ఎండ్ చేశారు. మీకు ఫైట్స్ గానీ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ఒక రా టఫ్ మూవ్మెంట్ లో అయితే ఉంటాయి. స్వీటీ లుక్స్ కూడా రఫ్ అండ్ టఫ్ గా అయితే చూపించారు. అంటే రా లేడీస్ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ లుక్స్ అయితే చూపించారు. బట్ హస్బెండ్ ని చంపే సీన్ అయితే నాకు లిటిల్ బిట్ అయితే నాకు కొంచెం బాధ అనిపించింది. అప్పుడే పెళ్లి చేసుకోబోతారు, అక్కడే అయితే వేసేస్తారు. ఇట్స్ లిటిల్ బిట్లీ ఎమోషన్, అంటే అంత ఎమోషన్ ఉండదు కాదు, బట్ కొంచెం హార్ట్ టచ్ అవుతుంది. బట్ గాంజా అమ్మి మంచి చేయడం అనే పాయింట్ అయితే కొంచెం రిటిక్యులస్ గానే ఉంటది. మూవీ మొత్తం అంటే ఏదైనా సరే మనం చెడు చేసైనా కానీ మంచి చేయాలి అనే పాయింట్ అయితే చూపించారు డైరెక్టర్. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంటది. ఏ ఊరికైనా కానీ ఏమి అందకపోతే ఏం చేస్తారు చెప్పండి, ఇంకేదో ఒకటి చేసి వాళ్ళ లైఫ్ ని సాగించాలా, వాళ్ళ ఊరిని డెవలప్ చేసుకోవాలా. మూవీ అయితే బాగుంది అండ్ ప్రైమ్ వీడియోలో తెలుగులో అవైలబుల్ గా ఉంది, వాచ్ ఇట్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి మామ్. రీసెంట్ టైమ్స్లో స్లోగా అండ్ ఎలాంటి ఇంప్రెసివ్ హారర్ ఎలిమెంట్స్ లేకుండా సైకోపాథటిక్గా హారర్ ఎలిమెంట్స్తో సస్పెన్స్గా తీసిన మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే. భయ ఇప్పుడే చెప్తున్నా, ఈ మూవీని ఖచ్చితంగా మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాల్యూమ్ ఒక 18%లో పెట్టుకొని చూడండి. మీకు ఇంట్రెస్ట్ రావాలా, స్లో సినిమాల్లో ఇంత పాథటిక్గా పోవాలి అంటే మాత్రం ఈ మూవీ మీకు కరెక్ట్ రైట్ చాయిస్. ఇంకా మూవీలో అడల్ట్ కంటెంట్ సీన్ అయితే ఏం లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 38 minutes ఉంది అండ్ హారర్ డ్రామా జోనర్లో అయితే ఉంది గాయస్. ఇంకా మూవీలో హారర్ ఎలిమెంట్స్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనుకుంటే మీకు మాత్రం ఒక సప్పగా ఉండే సినిమా లాగే ఉంటుంది. బట్ మూవీ మీకు ఎండింగ్కి వచ్చిన తర్వాత అబ్బా ఏం సినిమా చూసామరా, ఒక సైకోపాథటిక్ సినిమా లాగే ఉంది, ఏంటబ్బా ఇది అనిపిస్తుంది. మూవీ ఎండ్కి వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి అంతే అనమాట. మూవీ డీసెంట్గా ఒక్కసారి అయితే వాచ్ చేయొచ్చు. ఇంగ్లీష్ వర్షన్ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇంకా తెలుగు వర్షన్ కావాలంటే బయట దొరికేస్తుంది. నంబర్ 5 సుందరాకాండ. ఇందులో యాక్ట్ చేసింది వచ్చేసి నారా రోహిత్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్లో నటించారు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 20 minutes అయితే ఉంటుంది అండ్ కామెడీ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మూవీ ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇంప్లిమెంటింగ్ గా చాలా బాగుంది. లవ్ స్టోరీ వైజ్ అయితే మనం ప్రిడిక్ట్ చేసే లవ్ స్టోరీయే, బట్ యూనిక్ పాయింట్స్ తో మనకు బాగా ఇంప్రెసివ్ గా ఉంటుంది. యూనిక్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఇది ఒక లవ్ స్టోరీ ఏంటంటే మన హీరో అయితే ఒక 5 qualities ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక ఏజ్ వచ్చేదాకా ఉండిపోతాడు. ఇంతకీ ఆ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికిందా లేదా, మధ్యలో ఒక హీరోయిన్ వచ్చిన తర్వాత తనతో లవ్ లో పడిన తర్వాత ఫైనల్ గా ఏమైంది అనేది స్టోరీ ప్లాట్ రొటీన్ గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ గానీ దాంతోపాటు ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా లవ్ స్టోరీ అనేది చాలా బాగా చూపించారు. మెయిన్గా మూవీలో ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఒక కోర్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ బాగా ఎగ్జిక్యూషన్ చేశారు. మూవీని చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ మెయిన్గా లవ్ స్టోరీ కానీ అండ్ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. మూవీ చూసిన తర్వాత ఒక మంచి రొమాంటిక్ అండ్ దాంతోపాటు ఇంట్రెస్టింగ్ ఉండే లవ్ స్టోరీ చూసామని అనిపిస్తుంది. మూవీ అయితే బాగుంది గాయస్. తెలుగు వర్షన్ అయితే జియో హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది, స్ట్రీమ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా చూడండి, మూవీని మిస్ అవ్వద్దు.
నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి డేంజరస్ యానిమల్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 38 minutes అయితే ఉంటది అండ్ థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ తో అయితే ఉంటది భయ్య. మూవీ టైటిల్ చూసిన తర్వాత యానిమల్స్ డేంజరస్ అనుకుంటారేమో, ఇక్కడ మనుషులు డేంజరస్. ఏంది బ్రో అలా చెప్తున్నావు అనుకోద్దు మామ. మూవీ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా సైకోపాథటిక్ గా ఉంటది. మూవీని మిస్ అయితే చేయొద్దు, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. కొంతమంది అయితే బోట్ లో అయితే సముద్రంలోకి వెళ్తారు, వాళ్ళు ఏమవుతున్నారు, ఇలాగే సముద్రంలోకి మన హీరోయిన్ అయితే వెళ్తాది. అక్కడైతే ఒక ట్రాప్ లో అయితే పడిపోద్ది. ఇంకా సైకోపాథటిక్ ట్రాప్ నుంచి ఎలా తప్పించుకుంది అనేదే మెయిన్ స్టోరీ బేసిక్ లైన్. మీకు ఇక్కడే యానిమల్స్ కి హ్యూమన్స్ కి డిఫరెన్స్ ఏంటో బాగా చూపించాడు డైరెక్టర్. అసలుకి మీరు చూస్తున్నప్పుడు మీకు చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఉంటది. హీరోయిన్ సీన్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా నటించింది. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్ ఉంటది భయ్యా, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో అయితే చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు. మూవీ అయితే మస్ట్ వాచబుల్ భయ్యా. తెలుగు వర్షన్ వచ్చేసరికి టాటా ప్లే బింక్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి హృదయపూర్వం. ఇందులో కాస్టింగ్ వచ్చేసి మెయిన్ గా మోహన్ లాల్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. ఇంకా రన్ టైం వచ్చేసరికి 2 hours 31 minutes అయితే ఉంది అండ్ డ్రామా కామెడీ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ బేసిక్ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఇంకా ప్రియాంక గారు ఉంటారనమాట. వాళ్ళ నాన్నగారు తదనంతరం అయితే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే మన మోహన్ గారికి అయితే చేస్తారు. ఇంకా తన మ్యారేజ్ ని అయితే ఇన్వైట్ చేస్తుంది అనమాట మోహన్ లాల్ గారి నుంచి. ఇంకా అక్కడి నుంచి ఏమైంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే ఫీల్ గుడ్, స్లో అండ్ ఎమోషనల్ గా ఉన్న కంటెంట్ ఉన్న మూవీ ఇది. స్లో ఫేస్ ఉన్నప్పటికీ కానీ మీకు చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఉంటది క్లైమాక్స్ ఎండింగ్ వచ్చేసరికి. అండ్ కొన్ని సీన్స్ అయితే మనకి బోరింగ్ అనిపిస్తాయి, కాన్వర్సేషన్ సీన్స్. మూవీ మొత్తం చూసిన తర్వాత కొంచెం ఫీల్ అయితే అవుతారనమాట ఎమోషనల్ పాయింట్ వేలో. మూవీ మనం అప్పుడు రియలైజ్ అవుతాం, ఓకే అక్కడక్కడ కామెడీ సీన్స్తో ఎంగేజింగ్గా ఇలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. బట్ కాకపోతే ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఓకే ఒక మంచి ఫ్యామిలీ డ్రామా అండ్ దాంతోపాటు ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ చూసామరా అనిపిస్తుంది ఆడియన్స్కి. మూవీ అయితే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఫ్రెండ్స్, దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మనకైతే జియో ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది తెలుగు లాంగ్వేజ్లో. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 55 minutes అయితే ఉంటుంది. సైఫై యాక్షన్ జోనర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్ టైమ్స్లో మార్వల్ నుంచి ఒక మంచి మూవీ వచ్చిందిరా ఇప్పుడు అనిపిస్తే మాత్రం అది ఈ మూవీయే. ప్రీవియస్ ఫెంటాస్టిక్ ఫోర్ సేమ్ కాన్సెప్ట్తో అయితే వీళ్ళు రాలేదు, కొంచెం యూనిక్గా చాలా బాగా అయితే చూపించారు మూవీని. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక గెలాక్టిక్ అయితే ఉంటాడు అనమాట. వాడైతే భూమిని అండ్ మిగతా గ్రహాలని ఆకలి కోసం అయితే తినేస్తూ ఉంటాడు. భూమి మీద తినడానికి వచ్చేసరికి ఫెంటాస్టిక్ ఫోర్ టీం ఎలా ఆపింది, ఇంకా ఫైనల్ కన్క్లూజన్గా ఒక పిల్లోడు ఉంటాడు వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళాడా లేదా అసలుకి ఎందుకు అనేది ఇంకా మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. మూవీ అయితే అబ్సల్యూట్లీ స్టోరీ పరంగా కానీ యాక్షన్ సీక్వెన్సెస్, ఎంగేజింగ్ ఎలిమెంట్స్ కానీ ఇంకా దాంతోపాటు మీకు ఖచ్చితంగా స్టోరీ నరేషన్ అనేది చాలా బాగుంది. మార్వల్ లవర్స్ కానీ యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ ఉండే సైఫై జోనర్లో ఉండే మూవీ వాళ్ళ లవర్స్కి మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. మూవీ మీకు ఖచ్చితంగా వాచ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసరికి సుమతి వలువు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 30 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో అయితే ఉంటుంది ఈ ఫిలిము. మూవీ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఇంప్లిమెంటింగ్గా మీ క్లైమాక్స్ వరకు అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఈ వీకెండ్లో టాప్ 1గా అయితే ఈ మూవీ అయితే నిలిచింది. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసరికి మన హీరో ఉంటాడనమాట. హీరో అయితే ఎప్పుడు కొంచెం పిరికోడుగా ఉంటాడు. అండ్ ఊర్లో అయితే ఒక దెయ్యం అయితే ఉంటదన్నమాట, ఆమె సుమతి అనే ఆమె ఉంటదన్నమాట. ఆమె అయితే చనిపోయి ఉంటది ఊరు మలుపు దగ్గర. అండ్ అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరినీ భయపెడుతూ ప్రమాదాలు ఏమన్నా జరిగితే కాపాడుతూ ఉంటది. అసలు ఆమె ఎందుకు అక్కడ చనిపోయింది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ అయితే లాస్ట్ వరకు నన్ను చాలా అంటే చాలా ఇంటెన్సివ్ గా తీసుకెళ్ళింది. అండ్ ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ. మూవీలో కామెడీ వచ్చేసరికి లిటిల్ లిమిటేషన్స్ తో ఉంటది, చాలా వరకు అయితే వర్కౌట్ అయింది ఆ కామెడీ కూడా. మూవీ అయితే మస్ట్ వాచబుల్. అండ్ G5లో అయితే తమిళ్ అండ్ మలయాళం వర్షన్స్ అయితే అవైలబుల్ గానే, వీళ్ళు తెలుగు వర్షన్ కూడా తీసుకొని వస్తారు అంటున్నారు ఫ్రెండ్స్. లెట్స్ సీ ఫ్రెండ్స్. వీకెండ్లో అయితే ఈ టాప్ 8 మూవీస్ని చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మూవీ లిస్ట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దాన్ బాయ్ సైన్ ఆఫ్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.